నమస్కారం రైతు సోదరులారా. వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈరోజు రైతుల భద్రతకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పరికరం గురించి తెలుసుకుందాం. మనం పొలంలో పనిచేస్తున్నప్పుడు పాముల భయం ఎంతో ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వానాకాలంలో లేదా రాత్రి సమయంలో పంటల మధ్య కనిపించకుండా పాములు దాక్కుని ఉంటాయి. అలాంటి సమయంలో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇటీవల కిసాన్ మిత్ర చడి అనే కొత్త స్మార్ట్ పరికరాన్ని పరిచయం చేశారు. అయితే ఈ కిసాన్ మిత్ర చడి అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. చూడడానికి ఇది సాధారణ కర్రలానే కనిపించిన ఇందులో ప్రత్యేకమైన సాంకేతికను అమర్చినట్లు తెలిపారు. ఈ పరికరం పైభాగంలో ఒక హ్యాండిల్, ఎల్ఈడి లైట్ మరియు యాక్టివేషన్ బటన్ ఉంటాయి. దీన్ని ఉపయోగించాలంటే ముందుగా కర్రను పొలంలో నేలపై ఉంచాలి. ఆ తర్వాత పైభాగంలో ఉన్న బటన్ను నొక్కాలి. బటన్ నొక్కిన వెంటనే పరికరం యాక్టివేట్ అవుతుంది. ఈ పరికరాన్ని మంత్రి గారు డెమోలో వివరించిన ప్రకారం ఈ పరికరం చుట్టుపక్కల ప్రాంతాన్ని స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది. సమీపంలో పాము లేదా ఇతర విష జంతువులు ఉంటే రైతులకు ముందుగానే హెచ్చరిక అందించే విధంగా దీనిని రూపొందించారు. అంటే మీరు పొలంలో నడుస్తూ ఉన్నప్పుడు మీకు కనిపించకుండా గడ్డిలో ఒక పాము దాక్కొని ఉంటే ఈ పరికరం ఆ పాముని గుర్తించి వైబ్రేషన్ ద్వారా మీకు హెచ్చరిక ఇవ్వగలదని తెలిపారు. ఉదాహరణకు మీరు పత్తి పొలంలో లేదా వరి పొలంలో పని చేస్తున్నారని అనుకుందాం. మీకు తెలియకుండా కొంత దూరంలో పాము ఉంటే కిసాన్ మిత్ర చడి వైబ్రేట్ అవుతుంది. దీంతో రైతు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం రైతుల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ పరికరం చాలా మందిలో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలంలో పనిచేసే రైతులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరికరం సుమారు 100 మీటర్ల పరిధిలో పాములు లేదా ఇతర విష జంతువులు ఉన్నప్పుడు రైతులకు హెచ్చరిక అందించగలదని చెప్పారు. అయితే రైతు సోదరులారా, ఇలాంటి పరికరాలు ఉన్నప్పటికీ మనం జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. రాత్రి సమయంలో టార్చ్ ఉపయోగించడం, గమ్ బూట్లు ధరించడం, పొలంలో జాగ్రత్తగా నడవడం వంటి అలవాట్లు కొనసాగించాలి. అయితే రైతు సోదరులారా, ఈ కిసాన్ మిత్ర చడి గురించి మీలో కూడా ఒక సందేహం రావచ్చు. ఈ పరికరం ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉందా? ఎంత ధర ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? అని మీకు సందేహం రావచ్చు. ప్రస్తుతం అయితే మంత్రి గారు ఈ పరికరాన్ని ప్రదర్శించి ఇది ఎలా పనిచేస్తుందో వివరించారు. అయితే దీని అందుబాటు ధర మరియు కొనుగోలు వివరాలపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఇది అండి కిసాన్ మిత్ర చడి యొక్క సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.